బెస్ట్ వెరికోస్ వైన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే రమగారు. నమస్తే రమగారు, మనము ఆల్వార్ల గాథలు చెప్పుకుంటున్నాం. ఒక ఆల్వార్ గురించి. పరకాల యోగి. పేరు బాగుందండి. పరకాలుడు ఈయన తిరుమంగయాళ్వార్ అంటారు. చాలా విశేషమైన కథ అయింది. ఎంత ప్రత్యేకమైన కథో. చోళమండలంలోని తిరునగరి అలాంటి ఒక ఊర్లో నీలుడని చతుర్థ వంశజుడైన ఒక ఆయన ఉండేవాడట. ఆయనకు ఒక కుమారుడు కలిగాడు. ఆయన కుమారుడు కూడా నీలుడనే పేరు పెట్టాడు. తర్వాత కాలంలోనే ఈయనకి పరకాలుడు అనే పేరు వచ్చింది. ఈయనట వాళ్ళ వంశంలో అందరికీ వచ్చినట్టు యుద్ధ విద్యలు విశేషంగా నేర్చుకున్నాడట. అసలు ఆ కాలంలో ఇతని లాంటి పరాక్రమశాలి ఎవరు లేరు. మల్ల యుద్ధంలోనూ దాంట్లో గొప్ప వైశారథ్యాన్ని ఈయన సంపాదించాడు. చాలా గట్టిగా ఉండేవాడు. చోళరాజు ఇతని ప్రజ్ఞ తెలిసి ఈయన్ని తన సైన్యాధ్యక్షుడుగా చేసుకున్నాడు. ఇతరులకి కాలుడుగా ఉండేవాడు, అంటే యముడు అనమాట. పరకాలుడు అని పిలిచేవారట ఈ నీలుడని ఆయన్ని. అయితే ఈయనకి చిన్నప్పటి నుంచే విష్ణు భక్తి ఉంది విశేషంగా. భాగవత సేవ ఆసక్తిదాయకం ఆయనకి. భగవంతుడి సేవ, దేవాలయాలకు విశేషంగా అలంకారాలు చేయించేవాడు. అక్కడి నుంచి భాగవతులు ఎవరైనా విష్ణు భక్తులు వాళ్ళు రోడ్డు మీద వెళ్తుంటే వాళ్ళకు పల్లకి కట్టించడం, వాళ్ళు ఏదైనా యాత్రకు వెళ్తా ఉంటే యాత్రకు సరిపడా సంబారాలు చేయటం, వాళ్ళ ఇంట్లో పూజ అంటే వాళ్ళకి ఇవ్వటం, అలా చేసేవాడు. ఈయన కప్పం కట్టాలి. సర్వసైన్యాధ్యక్షుడు కప్పాలు వసూలు చేసి కట్టాలి. ఆ డబ్బంతా ఈయన భగవంతుడి సేవకి భాగవత సేవకి విశేషంగా నిర్వహించేసేవాడు. రాజుగారికి కప్పాలు కట్టేవాడు కాదు. కానీ ఏదైనా సందర్భంలో యుద్ధం అంటే పరకాలునే తలుచుకునేవాళ్ళు. కొంతకాలానికి ఎప్పుడైతే ఈయన విష్ణుభక్తి తీవ్రమైపోయిందని తెలుసుకున్నారో చుట్టుపక్కల జనాలు రాజుగారికి అందించారు. ఈయన మీ డబ్బులన్నీ కైంకర్యం చేస్తున్నాడు, చూసుకోండి. ఈ రాజు తీవ్రంగా ఆయన్ని దండించి బంధించేశాడట. 3 రోజుల పాటు ఒక విష్ణువాలయంలో బంధించి ఉంచారు. 3 రోజులు నిరాహారుడుగా విష్ణువాలయంలో ఉండిపోయాడు. ఈయన ముందు పారిపోయాడు. రాజు పట్టుకునే ప్రయత్నం చేస్తే పారిపోతూ ఒక విష్ణువాలయం దగ్గర చిక్కేసరికి ఆలయంలో చేర్చారు. 3వ రోజున తెల్లవారుజామున కంచి వరదరాజస్వామిని శరణుజొచ్చాడు ఈయన. అప్పుడు కంచి వరదుడట ఈయన కల్లో కనపడి కాంచీపురం దగ్గర ఒక చోట నిధిని చూపించాడట. నిధి ఉంది, నువ్వు అప్పుల్లోంచి బయటపడమని. భగవంతుడు అట్లా అతనికి ఇది అవకాశం ఇచ్చాడనమాట. ఇచ్చేసరికల్లా ఏమైంది, ఈయన రాజుకు చెప్పాడు, కాంచీపురం రండి, మీకు మీ డబ్బంతా మీ అప్పంతా తీర్చేస్తాను అని. ఆ కాంచీపురం వరదరాజస్వామి పెరుమాళ్ళు సన్నిధి నుంచి కొంత దూరం వెళ్ళాక అదేదో నది ఉంది అక్కడ, వేగవతి ఏదో నది, అక్కడే ఆ నదీ తీరంలో ఈయనకి లంకె బిందెలు దొరికినాయి. భగవంతుడు ఆజ్ఞ ఇచ్చాడుగా, ఆజ్ఞ ప్రకారమే వరదరాజస్వామి ఇచ్చిన అనుజ్ఞతోటి తవ్వకాలు జరిపించి ఆ నిధిని చోళరాజుకి అప్పచెప్పేసరికి చాలా సంతోషించారు, నిధి తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ భగవంతుడు తనకు అట్లా కనపడి ఆ రకంగా సిద్ధి ఆయన ఏం చెప్పాడో కల్లో, అది స్వప్న సందేశం ఏది జరిగిందో ఏది ఇవ్వబడిందో అది అట్లా కనపడింది కదా, ఆయనకి భక్తి విపరీతంగా అయిపోయిందట. అమిత భక్తిపరుడుగా ఉన్నాడు. అయితే ఆ కాలంలో ఏమైందట, కొంతమంది అప్సరసలు భూలోక విహారానికి వచ్చి ఒక బాలికని దిగవిడిచి వెళ్ళిపోయారట. అక్కడ ఒక తామర పువ్వు పుచ్చుకుని ఆ అమ్మాయి ఎక్కడ నుంచుని ఉండిపోయిందట నదీ తీరంలో. ఆమెకి ఇంటికి వెళ్ళే దారి తెలియదు. ఆ దారిలో వెళ్తున్నటువంటి ఒక వైద్యుడు ఆమెను చూసి, ఆ పిల్ల పరమాద్భుత దేవతా సౌందర్యానికి చూసి పరవశించిపోయి ఆమెను తన కూతురుగా భావించి ఆమెను అడిగేట, నాతో రా, నేను నిన్ను పెంచుకుంటానని, నాకు ఇంకెవరు లేరు, నువ్వే కనపడ్డావు, నువ్వే నా తల్లివి తండ్రివి అని ఆయనతో పాటు ఇంటికి వచ్చేసింది ఆ బాలిక. వస్తే ఆ పిల్లని పెంచుకున్నారు వాళ్ళు. తల్లి కూడా, ఆయన భార్య, వైద్యుడి భార్య కూడా ఎంతో సంతోషించిందట. సంతోషించి ఈ పిల్లని పెంచుకున్నారు. తామర పువ్వు పుచ్చుకుని కనపడింది కదా, కుముదవల్లి అని పేరు పెట్టారు. కొద్ది రోజుల్లో పిల్ల చక్కగా పెద్దదైంది. అయితే ఇప్పుడు ఈ పరకాలుడిగా పేరు పొందిన ఈయన ఉన్నాడుగా, ఈ నీలుడని ఆయన, ఈయనకి ఎవరో చెప్పారు, ఎంత అద్భుత సౌందర్యవతి ఉందో ఈ వైద్యుడి దగ్గర, నువ్వు ఆ అమ్మాయిని చూసి తీరవలసిందే అని. ఈయన ఈ వైద్యుడింటికి వచ్చి ఈ అమ్మాయి మీద వ్యామోహపడ్డాడు. ఆ పిల్లని వివాహం చేసుకోవాలని అడిగాడు. అయితే వాళ్ళు కూడా సంతోషించారు. ఈయన పరకాలుడు చాలా గొప్ప పేరున్న సైన్యాధ్యక్షుడు, పైగా భగవంతుడి అనుగ్రహంతో నిధి లభించిన వాడు, విశేషమైన వాడు కదా. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, అట్లాగే తప్పకుండా మా పిల్లని మీకు ఇచ్చి పెళ్లి చేస్తామన్నారు.
ఎప్పుడైతే ఈ కుముదవల్లికి పరకాలుడికి ఇచ్చి తన తల్లిదండ్రి తనని వివాహం చేయదలుచుకున్నారని తెలిసిందో ఈ అమ్మాయి ఏం చెప్పిందంటే, పంచ సంస్కారాలు జరిగిన వైష్ణవుణ్ణే నేను వివాహం చేసుకుంటాను, వైష్ణవుడు కాకపోతే నాకు వివాహం పనికిరాదు. పంచ సంస్కారాలు అంటే సంస్కారాలు చాలా చేస్తారు, శంఖచక్రాంకితులుగా ఉండాలి. సరే ఒప్పుకున్నాడు ఆయన. దాంతోపాటు ఆవిడ ఏం చేసింది, 1 ఏడాది పాటు రోజుకి 1000 మంది భాగవతోత్తములకి మీరు ఇది చేయాలి, ఏమంటారు, తదీయారాధన. తదీయారాధన అంటే భోజనం పెట్టాలి. పెడితే నీతో కాపురం చేస్తా. పంచ సంస్కారాలు చేసుకుంటే పెళ్లి చేసుకుంటా, తర్వాత నీతో కాపురానికి రావాలంటే నువ్వు రోజుకి 1000 మంది సద్వైష్ణవ శ్రీ వైష్ణవులకి భాగవత ఆరాధన తదీయారాధన చేయాలి. సరేనన్నాడు. పంచ సంస్కారాలు ఆల్రెడీ ఆయన విష్ణు భక్తుడే కదా, పంచ సంస్కారాలు చేయించుకున్నారు. వివాహం అయింది. ఇప్పుడు కుముదవల్లి ఆయనకి దగ్గరికి కాపురానికి రావాలంటే రోజుకి 1000 మందికి భోజనం పెట్టాలి. 1000 మంది భోజనం పెట్టడం అంటే సామాన్యము, కష్టం కాదు. మరి ఉన్నది పెట్టారు. క్రమంగా ఎట్లా ఈయనకి ఏమనిపించింది, భగవంతుడి కోసం ఏది చేసినా భగవంతుడికి ఇష్టమే. నువ్వు పాపం చెయ్యి భగవంతుడి కోసం ఓకే, నువ్వు ఎంత పుణ్యం చేసినా అందులో భగవద్భక్తి లేకపోతే వృధా. అది శాస్త్రవచనం ఇలా చెప్పబడింది. భగవంతుడి కోసం చేసేటువంటి పాపం కూడా మంచిది. ఎంత పుణ్యం కార్యం చేసినా అందులో భగవద్భక్తి లేకపోతే అది వృధా. ఇప్పుడు భగవంతుడి కోసమే మనం చేసేదేమిటి, భాగవతారాధన అంటే భగవంతుడిది కాబట్టి దొంగతనం చేసైనా భోజనం పెట్టాలని పెట్టుకున్నాడు ఆయన. తనలాంటి కొంతమందిని కూడగట్టుకున్నాడు. రోజు దారులు కాచి మరీ డబ్బు తెచ్చి భోజనం పెట్టేవాళ్ళు. ఇందులో వైష్ణవులని ముట్టుకోకూడదు, అది నియమం. ఒకనాడు ఏమీ దొరకలేదట, ఏమీ దొరకల. మంచి వానాకాలం. ఏం చేయాలి, బాగా చూసి చూసి ఎవ్వరూ దొరకలేదు, దారిలో ఎవ్వరూ కనపట్టలేదు. ఒక ఇంటి దగ్గర మోహరించి నుంచున్నారట వీళ్ళు. వాళ్ళ విపరీతమైన వానట. ఆ ఇంటి ఆవిడ భర్తకి భోజనం పెట్టి ఆ కంచం గడగడానికి పెరట్లోకి వెళ్తే ఆ వానకు ఓరవలేక వాకిలి వైపుకి వచ్చి కంచంలో ఉన్న నీళ్ళు ఇట్లా విసరబోయిందట. ఎప్పుడైతే ఈవిడ కంచాన్ని ఇట్లా అన్నదో వెండి కంచం కనపడి ఈ పరకాలుడు పక్కన నిలబడి ఉన్నాడు, కంచాన్ని పట్టుకున్నాడట. ఆవిడ వెంటనే కంగారుపడి అస్మద్గురుభ్యో నమః అందట. గురువుకి నమస్కారం అంది. అనగానే ఆయనకి తెలిసింది మనం వైష్ణవుల ఇంట్లో దొంగతనానికి వచ్చాము అని. చటుక్కున కంచం వదిలేశాడు. ఆవిడ కంగారుపడి భర్తకి లోపలికి వెళ్ళి చెప్పింది, ఎవరో నా చేతిలోంచి కంచం పట్టుకున్నారు, నేను అస్మద్గురుభ్యో నమః అనగానే వదిలిపెట్టేశారు. అనేసరికి ఆయన అన్నట, అయ్యో పరకాలుడు తదీయారాధన కోసం దారులు కాస్తున్నాడని వార్తలు వస్తున్నాయి, అతడే నీ చేతిలో ఉన్న కంచం పట్టుకున్నాడేమో, మనం వైష్ణవులమని తెలిసి వదిలిపెట్టాడు, ఎంత అపరాధం చేసాం, ఆయన పెట్టే భోజనమే మన కంచం వెళ్ళిపోయేది, అందులోకి పోతే పోయేది, అయ్యో అయ్యో అని బయటికి వెళ్ళి వెతికారు వాళ్ళు. ఆయన కనపడ్డాడు. ఆయన క్షమించమన్నాడు, వీళ్ళు క్షమించమన్నారు. అలా ఉండేది ఆ కాలం, అట్లాంటిదన్నమాట. ఈయన ఈ దొంగతనం వ్యవహారంలోనే ఉంది. అయితే ఇంత చేస్తూ ఉంటే రంగనాథుడికి ఈయన మీద కృప కలిగిందట. ఇతన్ని పరీక్షించాలి ఎలాగైనా. ఆ పరీక్షించడం ఎట్లా, ఏం చేశారట, ఒక నిర్జనమైన అరణ్యంలో పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తెగా శ్రీరంగనాథుడు రంగనాయకి ఇద్దరు పల్లకీలో. అక్కడి నుంచి ఏమో బ్రహ్మదేవుడే పురోహితుడు, బోయిలు అందరూ పల్లకి మోసే వాళ్ళంతా దేవతలు. మొత్తం రంగం సిద్ధమైంది. వీళ్ళు దారులు కాస్తున్నారుగా పరకాలుడు అతని వాళ్ళు, వీళ్ళంతా కలిసి వాళ్ళు అడవిలో మోహరించి ఉండగా ఈ పల్లకి వచ్చింది. ఊరేగింపు, పెళ్లి ఊరేగింపు ఎంత విశేషంగా వస్తోందో, ఎంత కళకళలాడిపోతోందో. అసలు ఇదే పల్లకీయే బంగారపు పల్లకి కాదు, ఇట్లాంటిది ఒక్కటి కొడితే సంవత్సరం అంతా అయిపోతాయి భోజనాలు. ఆపేసరికల్లా ఏమైంది, అందరినీ ఆపిన తర్వాత అందరూ కంగారు పడ్డారు. కొంతమంది దెబ్బలు తిన్నారు, తినకుండాను ఇదైపోయారు. అయిపోయిన తర్వాత ఈ మొత్తం సొమ్మంతా ఒక చోట పోసేసి మొత్తం అంతా మూటలు కట్టారట. మూటలు లేపలేకపోయారట వీళ్ళు. సొమ్మంతా ఒక చోట పడేయండి, మేము ఎవరిని ఏం చెయ్యం, ఏదో కొంచెం బెదిరించారు అంతే, కత్తులు కటార్లు చూపించి. వాళ్ళు మొత్తం బంగారం అంతా దిగనూడ్చి ఒక సంచుల్లో మూట కడితే సంచి లేవదే ఎప్పటికీ. దాంతో పరకాలుడు ఈ పురోహితుడిని పట్టుకుని, పురోహితుడిగా ఉన్నది ఎవరు, బ్రహ్మదేవుడిని పట్టుకుని, దుర్మార్గుడా నువ్వు పురోహితుడు, ఏదో మంత్రం వేసావు అందుకే ఇవి బరువు లేవటం లేదు, ఇంతకంటే పెద్ద పెద్దవి మోసిన వాళ్ళం మేము ఎందుకు లేపలేకపోతున్నాం, ఏం మంత్రం వేసావో మంత్రం కట్టు విప్పుతావా చంపేమన్నావా.
బ్రహ్మదేవుడు ఈ పురోహితుడి రూపంలో ఉన్నాయని అన్నట్ట, నేనేం వేస్తానయ్యా మంత్రము, ఆ పల్లకీలో కూర్చున్నాడు చిరునవ్వులు చిందిస్తూ, ఆయన మహామంత్రగాడు పెళ్లి కుమారుడు, వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళు, నువ్వు ఆయన కనుక్కో, నీకు చెప్తాడు అనేసరికల్లా ఈయన గబగబా వెళ్ళి పల్లకీలో ఉన్న పెళ్లి కుమారుడిని చూడబోయట. ఆ పెళ్లి కుమారుని చూసరికి మంత్రముగ్ధుడైపోయాట. ఆయన ఏం చేశాట, తల పట్టుకుని దగ్గరికి లాగి చెవిలో అష్టాక్షరి ఉపదేశం చేశాడట. ఈ మంత్రం ఈ బరువు లేవడానికి ఉపదేశం కావాలిగా, ఏదో ఒక మంత్రం చెప్తే ఈ బరువు లేస్తుంది. ఎప్పుడైతే నారాయణ మంత్రం ఉపదేశించబడిందో ఈయనకి గాల్లో తేలిపోతున్నట్టు అయిపోయాట. పంచ సంస్కారాలు జరిగినప్పుడే ఆయనకి మంత్రోపదేశం జరిగింది. ఇప్పుడు భగవంతుడి చేత చెప్పించుకోవటం ఇది, అది ఆయనే చెవిలో చెప్పాడు. చెప్పేసరికల్ ఇట్లా గాల్లో తేలిపోతున్నట్టు అయిపోయి, అప్పుడు చూస్తే ఏముంది, వీళ్ళందరూ మొత్తం స్వరూపాలతోటి కనపడడం మొదలుపెట్టారు. భగవంతుని నోట్లోంచి స్వరం, ఆయన నుంచి శ్వాస. ఇప్పుడు ఆయన నోట్లోంచి శబ్దం వస్తుంది. శబ్దం అంటే ఏమిటి, గాలి కాదు. భగవంతుడు ఈతనిలో ఉన్న ఆ భాగవత తత్వానికి ఊపిరి ఊదాడు దేవుడే. ఆ లోపలికి ఈయన లోపలికి వెళ్ళింది కదా ఆ గాలి, వెళ్ళేసరికి శరీరం తేలికైపోయి ఈ మాంసనేత్రపు ఇది పోయి కంటికేం కనపడుతోంది అది కాదు, దివ్యనేత్రం తెరుచుకుందనమాట. అప్పుడు ఈ గరుడారూఢుడుగా ఉన్నటువంటి నారాయణమూర్తి, పక్కన లక్ష్మీదేవి, బ్రహ్మాది దేవతలందరూ కనపడితే సాష్టాంగపడి ఎన్నో పాసురాలు చెప్పాడట ఆయన. ఈయన మామూలుగానే కవిగా చెప్తారు. ఈయన్ని ఎన్ని పాటలో ఎన్ని పద్యాలో పాడేవాట భగవంతుడి మీద. ఇప్పుడు సాక్షాత్ దర్శనమయ్యాక వచ్చే పాట వేరు, భగవంతుడిని ఊహించే పాట వేరు, కంటితో చూసిన పాట వేరు కదా. అప్పుడు ఆయన ఎంతో సంతోషించి, నీవు చేసిన తదియారాధనే అత్యంత ప్రియతమమైనది, నీలాంటి వాడు ఇంకొకడు లేడు, నువ్వు చేసిన ప్రతిదీ నాకు అత్యంత ప్రీతిపాత్రమైనవి. దొంగతనం చేసైనా భాగవతోత్తములకి భోజనం పెట్టాలనే నీ ఉద్దేశమే నాకు నచ్చింది కాబట్టి నేను నీకు కనపడ్డాను. ఈ రోజు నుంచి నువ్వు తిరుమంగై ఆళ్వారుగా, మంగై అంటే దొంగ, గొప్ప దొంగ ఆళ్వారు అన్నమాట. ఈయన దొంగతనమే కదా ఏం చేసిన. పరకాలుడు అంటారు, పరకాల యోగి తిరుమంగై ఆళ్వారు. ఎంతకాలమో భార్యతో కలిసి సేవించి విశేషంగా ఆ తర్వాత భగవంతుడిలో లీనమైపోయాడు, రంగనాథుడిలో. తిరుమంగై ఆళ్వారు చాలా కథ ఎంత బాగుంది కదా, అద్భుతం. చాలా బాగుంది రమ్మ గారు. నమస్తే. నమస్తే.